సినిమాల్ని డబ్బింగ్ చేయడం కోసం ఏఐని ఉపయోగించబోతున్నారు. డీప్ ఫేక్ ని బ్యాన్ చేయబోతున్నారా? ఇటువంటి లేటెస్ట్ ఏ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు తమ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక టెస్టింగ్ చేయబోతున్నారండి. ఏదైతే మెయిన్ సినిమాస్ ఉంటాయి, ఉదాహరణకి అది మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ హిందీ భాష అయితే కనుక ఇతర భాషలో ట్రాన్స్లేట్ చేయడం కోసం ఏ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారంటే, సో అదే వీళ్ళు చెప్తున్నారు, టెస్ట్ చేస్తున్నారని చెప్పి కొన్ని సెలెక్టెడ్ మూవీస్ అంట అది ప్రైమ్ సర్వీసెస్ లో, అంటే ప్రైమ్ స్ట్రీమింగ్ ఎవరైతే అమెజాన్ ప్రైమ్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళకి పర్టికులర్ ట్రాన్స్లేషన్ మోడల్స్ మీద వాళ్ళు డబ్బింగ్ చేసి వాయిస్ అసిస్టెంట్స్ యూజ్ చేసి ప్లాన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అలానే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ పర్టికులర్ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో, వాయిస్ వేరే భాషలోకి మార్చేది ఏదైతే ఉందో హైబ్రిడ్ అప్రోచ్ కింద ఉంటుందని చెప్తున్నారు. లోకల్ ప్రొఫెషనల్స్ తో కొలాబరేట్ అవుతారంట. అది ఏ జనరేట్ చేసిన ఆడియో కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయడం కోసం. నెక్స్ట్ చూసినట్టయితే మన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా చిప్ త్వరలోనే చూడొచ్చు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. సో మేడ్ ఇన్ ఇండియా చిప్ నథింగ్ బట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన చిప్స్ అనమాట. ఈ మధ్య కాలంలో ఎన్విడియా సంబంధించిన చిప్ సమాచారం మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఏఎండి ఎన్విడి రెండు కంపెనీస్ ఎక్కువ ఏ చిప్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. బట్ ఇప్పుడు వరకు మనకి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ చిప్స్ కోసం ఈ కంపెనీస్ మీద ఆధారపడుతున్నాయి. అది ఆధారపడకుండా ఉండడం కోసం భారతదేశం కూడా తమ సొంత ఏ చిప్ ని డెవలప్ చేయాలని ప్లాన్ లో ఉన్నట్టుగా మన కేంద్ర మంత్రి అయితే చెప్తున్నారు. ఈ ఏ చిప్స్ ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు చాట్ జీపీటీ కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి, టెక్స్ట్ వీడియో మోడల్స్, ఈ మోడల్స్ ఏం వర్క్ చేయాలన్నా కూడా ఆ కంప్యూటేషన్ సంబంధించిన వర్క్స్ హ్యాండిల్ చేయడం కోసం చిప్స్ అనేది అవసరం. అందుకని ఏ చిప్స్ కి భారీ డిమాండ్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రజెంట్ ఏ ఇండస్ట్రీలో ఆర్బే అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నారండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, భవిష్యత్తు సెర్చ్ ఇంజన్ విత్ ఏ అని చెప్పి వీళ్ళు ప్రీ సేల్, అంటే ఈ పర్టికులర్ ఏ మోడల్ ఇంకా లాంచ్ చేయకముందే ఇనీషియల్ గా వీళ్ళు దాని మీద ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేయమంటున్నారు. వీళ్ళకి $1 million అయితే రేస్ చేశారు కేవలం 3 వారాల్లో అనమాట. ఈ ఆర్బీఐ సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. అంటే దీన్ని యాక్సెస్ ఇంకా రాలేదు, ఒకవేళ వస్తే కనుక త్వరలో దీనికి సంబంధించిన వీడియో కూడా అయితే చేస్తాము. ఇది ప్రపంచపు మొట్టమొదటి ఏ అగ్రిగేటర్ అనే పేరుతో వీళ్ళు వెబ్సైట్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, మీకు ఎక్స్ ప్లాట్ఫామ్ కానివ్వండి, లేకపోతే మెటా కానివ్వండి, ఇలా డిఫరెంట్ ఏ టూల్స్ వాడతారు కదా, మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఈ డిఫరెంట్ మోడల్ సంబంధించిన అవుట్పుట్ అన్ని చూసుకుని అందులో ఏది బెస్ట్ అవుట్పుట్ ఈ మోడల్ అవుట్పుట్ ఇస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అది ఇందులోని యూనిక్నెస్ అని చెప్తున్నారు. మరి ఆ అవుట్పుట్ మంచిదో కాదో అని జడ్జ్ చేసేంత కెపాసిటీ ఉండాలంటే ఈ మోడల్ ఇంకెంత అడ్వాన్స్ లెవెల్లో ఉండాలో ఆలోచించుకోవాలి. ఇదే అనమాట. చూడండి, ఓపెన్ ఏఐ, గూగుల్, జెమినై, బార్డ్, డిపిఏ, గ్రాక్, ఎన్విడియా ఇవన్నీ కూడా ఈ సంబంధించిన ఇన్పుట్స్ అన్నిటితో లింక్ చేస్తారంటే బెస్ట్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ యాప్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్తున్నారు. త్వరలోనే గూగుల్ ప్లేలో, యాప్ స్టోర్లో కూడా వీళ్ళ యాప్ను కూడా లాంచ్ చేస్తారు. దానికన్నా ముందు వెబ్ వర్షన్ కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే సౌత్ కొరియా దేశం వాళ్ళు 18,000 GPUs ని వీళ్ళు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే వీళ్ళు మోస్ట్లీ ఎన్విడియా నుంచి ఈ పర్టికులర్ GPUs ని తీసుకునే అవకాశం ఉంది. సో మొదటిగా ఈ సంవత్సరం చివరికల్లా 10,000 GPUs, వచ్చే సంవత్సరానికి ఇంకొక 8,000 GPUs అనేది వీళ్ళు ప్రొక్యూర్ చేద్దాం అని అయితే ప్లాన్ లో ఉన్నారు. ఇది దేనికంటే వాళ్ళ దేశం యొక్క మొట్టమొదటి కంప్యూటింగ్ సెంటర్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు అనమాట. 6th సూపర్ కంప్యూటర్ కూడా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. అందులో 8,000 GPUs అయితే యూజ్ చేస్తారంట. రీసెర్చెస్ కానివ్వండి, ఇండస్ట్రీ కానీ అకాడమిక్ పర్పస్ కోసం ఈ పర్టికులర్ GPUs యూజ్ చేస్తారు. దీనికి సంబంధించిన సూపర్ కంప్యూటర్ కూడా బిల్డ్ చేయబోతున్నారు. దాంతో పాటుగా సౌత్ కొరియా దేశం వాళ్ళు ఒక రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏని ఎథికల్ గా యూజ్ చేసుకోవాలని చెప్పి దానికి సంబంధించిన ఒక యాక్ట్ ని కూడా పాస్ చేయబోతున్నారు. దాన్నే ఏ బేసిక్ యాక్ట్ కింద అయితే వీళ్ళు దేశంలో అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన అక్షత్ శ్రీవాస్తవ్ గారు తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది పోస్ట్ చేశారనమాట. భారతదేశంలో గత 20 సంవత్సరాల నుంచి హ్యూమన్ ల్యాబరే బెస్ట్ గా అయితే అవుట్పుట్స్ అయితే ఇస్తున్నారు. బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దానివల్ల మనకి ఆ పర్టికులర్ అడ్వాంటేజ్ ని కిల్ చేసే అవకాశం ఉంటుంది. మన హ్యూమన్ లేబర్ రాను తగ్గిపోతూ వస్తుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆల్రెడీ చాలా మన 2-3 చేసే పని ఒక పర్సన్తో వర్క్ చేపిస్తున్నారు. ఇప్పుడు ఏ మోడల్స్ కనుక అందుబాటులోకి వస్తే కనుక పర్టికులర్ జీతాలు ఏదైతే వస్తున్నాయో మరింత తగ్గించే అవకాశాలు ఉంటాయి, ఏ వాళ్ళ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పి ఈయన తన ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆమో అనే కంపెనీ వాళ్ళు ఏ ఏజెంట్స్ ని డెవలప్ చేస్తున్నారు, దాన్నే ఆమో ఏజెంట్స్ అని అయితే పిలుస్తున్నారు అనమాట. వీళ్ళు హైలైట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము భవిష్యత్తులో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ ఏజెంట్స్ కింద వర్క్ చేస్తారు, ఏ ఏజెంట్స్ కి భారీ డిమాండ్ ఉంటుంది కాబట్టి
కాబట్టి దానికి రిలేటెడ్ ఏజెన్సీ మేము ఇప్పటి నుంచే బిల్డ్ చేస్తున్నాం అయితే ఆ కంపెనీకి సంబంధించిన హయ్యర్ పర్సన్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈయన ఉద్దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ భారతదేశంలో 2030 సంవత్సరం కల్లా $1 ట్రిలియన్ మార్క్ అయితే దాటేస్తుంది. దానికి తగ్గట్టుగానే కంపెనీస్ అన్ని సిద్ధమవుతాయి కాబట్టి మేము కూడా దానికి రిలేటెడ్ ఏఐ సంబంధించిన ఏజెన్సీ అయితే మేము డెవలప్ చేస్తున్నాం అని ఈ కంపెనీ హెడ్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే వీళ్ళు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. ఆ కస్టమర్ కేర్ సంబంధించిన కంపెనీలు 3000 కాల్ సెంటర్ ఏజెంట్స్ ఉన్నారు, అంటే హ్యూమన్స్ ఉన్నారు. ఎవా అనే ఏ ఏజెంట్ ని వాళ్ళు యూజ్ చేస్తే కనుక ఈ 3000 కాల్ సెంటర్ ఏజెంట్స్ చేసే పనిని ఎవా చేయగలుగుతుందంట. అంటే ఒకటే ఏజెంట్ కాదు, ఇది మల్టిపుల్ గా డిప్లాయ్మెంట్ చేసి డిఫరెంట్ వర్క్స్ చేయగలుగుతుంది. అంత క్యాపబిలిటీ అనేది ఏ ఏజెంట్ కి ఉంటుందని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశంలోని మహిళలు ఎవరైతే కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్ని తమ రోల్స్లో కూడా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారంట. అందులో 66% మంది భారతదేశ మహిళలు ఈ పర్టికులర్ టెక్నాలజీని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కంపెనీస్ కూడా ఏ టెక్నాలజీ ఖచ్చితంగా వాళ్ళ కంపెనీలో ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచే ఏ స్కిల్ నేర్చుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగానే వర్క్ ప్లేస్కి సంబంధించిన స్కిల్స్ని అయితే మహిళలు కూడా నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. బట్ చివరి సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ యాక్సెప్టెన్స్ అనేది 40% కన్నా తక్కువ ఉండేదంట. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని బెంగళూరులో అంటే కార్గో టెర్మినల్ ఉంటుంది, అతిపెద్ద డొమెస్టిక్ కార్గో టెర్మినల్ దగ్గర ఏఐ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ ఏఐ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందంటే చాలా పార్సిల్స్ అయితే వస్తాయన్నమాట. ఈ పార్సిల్స్ అన్నిటిని మానిటర్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కెమెరాస్ని అయితే ఇన్స్టాల్ చేశారు. సో ఈ ఏఐ కెమెరాస్ ఏంటంటే ప్రతి సెకండ్ కూడా ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే వీళ్ళు పార్సిల్స్ పెడతారో అక్కడ ప్రాంతాలన్నింటిలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సర్వైలెన్స్ కోసం ఏఐ కెమెరాస్ని అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. ఇక నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ ఏం చెప్తుందంటే 55% ఎవరైతే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ సంబంధించిన కంపెనీ సంబంధించిన డేటాని మానిటర్ చేయడం కోసం కానీ దాన్ని ఎన్హాన్స్ చేయడం కోసం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తారని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగిందండి. సో ప్రధానంగా వీళ్ళు ఏం నమ్ముతున్నారంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డేటా సెక్యూరిటీలో కీలకంగా మారుతుందంటే ఉదాహరణకి సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కూడా మొదటిగా ఏఐ సంబంధించిన టూల్స్ లాంటివి ఏమైనా వాడితే కనుక ముందుగానే అలర్ట్ చేస్తుంది. అందువల్ల జనరేటివ్ ఏఐని యూజ్ చేయాలని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అలానే కంపెనీ యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవడం కోసం అలానే కంపెనీ యొక్క డేటా సెక్యూరిటీని పెంచడం కోసం జనరేటివ్ ఏఐ హెల్ప్ అవుతుందని చెప్పి ఈ సిఓఓస్ అందరూ కూడా భావిస్తున్నారు. అంటే 55% మంది. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ యొక్క కో ఫౌండర్ లారీ పేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన తన కొత్త ఏఐ స్టార్టప్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన కొత్త స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉందో డైనటోమిక్స్ అనే పేరుతో ఆయన కొత్త ఏఐ స్టార్టప్ని అయితే డెవలప్ చేశారు. ఈ స్టార్టప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉపయోగిస్తారని చెప్తున్నారు. అలానే ప్రొడక్ట్స్ కి హై ఆప్టిమైజ్ డిజైన్స్ తో ప్రోడక్ట్ యొక్క డిజైన్స్ డెవలప్ చేస్తారని చెప్తున్నారు. ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన యూసేజ్ ఎక్కువ ఉంటుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలానే కో ఫౌండర్ చాలా మంది ఇంజనీర్స్ తో టైఅప్ అవబోతున్నారు. ఈ టైఅప్ అయిన తర్వాత హై ఆప్టిమైజ్ డిజైన్స్ ప్రొడక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేయడం కోసం ఇంజనీర్స్ తో కూడా కొలాబరేట్ అవబోతున్నారు. నెక్స్ట్ అయితే మిషిగన్ లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రభుత్వం ఒక బిల్ ని ప్రవేశపెట్టాలని అయితే ప్లాన్లో ఉన్నారన్నమాట. ఎందుకంటే తాజాగా డీప్ ఫేక్ పార్నోగ్రఫీ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఆ డీప్ ఫేక్ పార్నోగ్రఫీని అరికట్టడం కోసం ఈ కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చే ప్లాన్లో కనిపిస్తుంది. ఈ మధ్యకాలం చూసినట్లయితే ఇటువంటి అశ్లీల ఫోటోలు కానివ్వండి, వీడియోస్ కానీ అది సినిమా వాళ్ళే కానివ్వండి, లేకపోతే పాపులర్ ఫేసెస్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియా సెలబ్రిటీస్ కానివ్వండి, పొలిటికల్ ఫిగర్స్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించిన అసభ్య ఫోటోలు వీడియోస్ బాగా ఇంటర్నెట్లో అయితే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోస్ అయితే బాగా జనరేట్ చేస్తున్నారు. సో వాటిని అరికట్టడం కోసం చాలా మంది ఈవెన్ పబ్లిక్ సంబంధించిన ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఇతర సోషల్ మీడియాలో వాళ్ళ ఇమేజెస్ పోస్ట్ చేస్తే వాటిని కూడా డీప్ ఫేక్ ఇమేజెస్ కానివ్వండి లేకపోతే వీడియోస్ తయారు చేస్తున్నారు. వాటిని అరికట్టడం కోసమే డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ సంబంధించిన చట్టాన్ని తీసుకోవాలని చెప్పి మిషిగన్ లా మేకర్స్ వాళ్ళు అనుకుంటున్నారు. చివరి అప్డేట్ చూసుకుంటే ఇజ్రాయెల్ మిలిటరీ సర్వైలెన్స్ యూనిట్ వాళ్ళు ఏం చేశారంటే సుమారుగా 8200 వరకు ఒక అతిపెద్ద డేటాబేస్ ని అయితే వీళ్ళు సేకరించారనమాట. అది ఎవరిదంటే ప్యాలెస్తీనియా సంబంధించిన కమ్యూనికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో ఈ డేటా సెట్ ని అయితే డెవలప్ చేశారు. మరి దీనితో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయితే డెవలప్ చేయబోతున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం లాంటి జరుగుతుంది కాబట్టి యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి సో వాళ్ళ సంబంధించిన సీక్రెట్స్ కానివ్వండి వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏమవుతుంది వీటన్నింటిని పసిగట్టడం కోసం 8200 సంబంధించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయితే డెవలప్ చేయబోతున్నారు. అది కూడా అరబిక్ భాషలో అయితే వీళ్ళ ఏ మోడల్ డెవలప్ చేయబోతున్నారు. అంటే మంచిగే కాదు ఇటువంటి యుద్ధాలకు కూడా ఏ మోడల్స్ యూజ్ చేయబోతారు అనమాట. ఇవి లేటెస్ట్ ఏ అప్డేట్స్ అంటే ఇటువంటి లేటెస్ట్ ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.